అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 16th వీడియో. ఇందులో పూర్తిగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు, అంటే ఎవరు అప్లై చేయొచ్చు, సో మనం తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియో తెలుస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఒక 3 కేటగిరీస్ ఉంటాయండి. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి కేటగిరీస్. ఫస్ట్ థింగ్ మీ అందరికీ తెలుసు, జాబ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఎవ్రీ మంత్ శాలరీ క్రియేట్ అవుతూ ఉంటుందో, సో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు, నేను చెప్తాను ఫర్దర్గా. సో జాబ్ చేసే పర్సన్స్కి, దాని తర్వాత బిజినెస్ చేసే పర్సన్స్కి, దాని తర్వాత మనకి ఒక కేటగిరీ ఉంటుంది ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్ ప్లాన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, పే స్లిప్స్ అవన్నీ కూడా. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో మనకి ఐటీఆర్ ఉంటాయి అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తూ ఉంటారు ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్ళు. అవి అడుగుతారు, ఏదైతే మనం అప్లై చేసామో ఆ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు మనకి ఆ ప్లాన్. బట్ ఇక్కడ మనకి జాబ్ చేయకుండా లేదంటే బిజినెస్ లేకుండా కొంతమంది ఉంటారు. లైక్ ఎలాగంటే ఒక ఏదైనా ఫుడ్ కోర్ట్ ఉంది, సో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అతనికి ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి. నార్మల్గా ఒక మంచి సెంటర్లో ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా హెవీగా జరుగుతాయి. సో అతను చదువుకున్నారు, డిగ్రీ అయిపోయింది, సో ఇతనికి ఐటీఆర్ ఏం చేయరనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఇతనికి ఇలాంటి కేటగిరీ వాళ్ళకి, అంటే బిజినెస్ చేస్తూ ఎవరైతే ఐటీఆర్ లేని వాళ్ళు అనమాట, ఈ ఐటీఆర్ ఎవరైతే దగ్గర అయితే ఉండవో వాళ్ళు ఇలాంటి ప్లాన్స్ అప్లై చేయొచ్చు. మనకి ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో ఇన్కమ్ ప్రూఫ్స్ ఏం అడగరు, బట్ అక్కడ వాళ్ళు చెక్ చేస్తారండి. అవి ఏం చెక్ చేస్తారో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత మనకి క్రెడిట్ స్కోర్ కూడా చూస్తారండి. సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్లో. ఎవరైతే ఈ పర్సన్స్ ఉంటారో ఇవి చెక్ చేస్తారు, క్రెడిట్ స్కోర్ కూడా చాలా మంచిగా ఉండాలి. సో ఇంకా నార్మల్గా అందరికీ అనుకున్నట్టుగానే మినిమం 750+ ఉండాలి. సో కొన్ని కంపెనీస్ కొంచెం తగ్గించవచ్చు మేబీ. సో ఖచ్చితంగా అయితే క్రెడిట్ స్కోర్ చూస్తారు. సో ఇప్పుడు ఇంకా ఈ పర్సన్కి ఆ షాప్ ఉంది, ఎవ్రీ మంత్ మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో చెక్ చేస్తారు వాళ్ళు. ఈ బ్యాంక్ స్టేట్మెంట్లో నిజంగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా లేదని చెక్ చేస్తారు. చూసి ఇంకా ఆ పర్సన్ మెడికల్స్ అనేది ఎక్కడ ఎవరైనా సరే మెడికల్స్ కామన్, ఫిజికల్గా మెడికల్స్ అవుతూ ఉంటాయండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ మనకి. సో దీనికి నేను సంబంధించి ఫర్దర్ ఒక వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా కూడా ఈ 3 కేటగిరీస్ అనమాట. సో ఇదిగోండి, జాబ్ చేసే పర్సన్స్ ఉంటారు, బిజినెస్ చేసే పర్సన్స్ ఉంటారు. సో బిజినెస్ చేస్తూ డాక్యుమెంట్స్ లేవు అనమాట, వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్. సో మీ సిబిల్ స్కోర్ మంచి టాప్లో ఉండి, మీ ఏదైతే క్రెడిట్ స్కోర్ ఉంటుందో టాప్లో ఉండి, ఒక ఐసిఐసిలో మాత్రమే ఒక 2 CR వరకు అప్లై చేయొచ్చు అనమాట. ఒక 2 CR వరకు అప్లై చేస్తే మీరంతా కూడా ప్రొఫైల్ మంచిగా ఉందనుకున్నప్పుడు, మీ హెల్త్ పరంగా ఫిట్ అండ్ ఫైన్గా ఉంటే ఆ పాలసీ మీకు ఇచ్చేస్తారు. 2 CR వరకు అప్లై చేయొచ్చు. నార్మల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్ ప్లాన్స్లో అరౌండ్ ఒక 50 లక్షలు అనుకోండి. సో మనకి పాలసీ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు మనం ఒక 1 CR అప్లై చేసాం, అది కొద్దిగా స్క్రూటినీ ఎక్కువ చేస్తారు, అండర్ రైటింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. లేదు ఒక 2 CR తీసుకున్నాం, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో అంటే కంపెనీ వాళ్ళు కూడా అమౌంట్ మనం పెంచుకునే కొంది వాళ్ళు కూడా స్క్రూటినీ ఎక్కువ చేస్తారు, అంటే మొత్తం చెక్ చేస్తారు నిజంగా జాబ్ చేస్తున్నారా లేదా అనేది పూర్తిగా కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక పర్సన్కి ఇచ్చానండి, మీ సేవ చేస్తారా సారు. సో ఆ పర్సన్ ఏమడిగారంటే రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అడిగారు. ఏదైతే ఉంటుందో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉంటుంది కదా ఆ ప్రూఫ్ సర్టిఫికేట్ అడిగారు అనమాట. సో ఇట్లా ఏంటంటే మనకి కొంతవరకు ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్ ప్లాన్లో తీసుకోవచ్చు మనం ఆ పర్సన్స్ ఎవరైతే ఉంటారో. సో ఈ విధంగా మనకి జాబ్ చేసే పర్సన్స్, బిజినెస్, ఇన్కమ్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్, ఈ 3 కేటగిరీస్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేయొచ్చు. వన్స్ మనకి ఫిజికల్ మెడికల్ అయిపోతే, హెల్త్ పరంగా ఫిట్ అండ్ ఫైన్గా ఉంటే అప్పుడు మనకి ఆ పాలసీ ఇచ్చేస్తారు. సో ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతేనండి పూర్తిగా కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.